సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. బంగారం కొనాలనుకుంటున్న వారికి అదిరిపోయే శుభవార్త. గోల్డ్ రేట్లు వరుసగా పతనమవుతూనే ఉన్నాయి. నిన్న భారీగా తగ్గిన బంగారం ఇవాళ అంతకంటే ఎక్కువ పడిపోయింది. ఈ సందర్భంగా అక్టోబర్ 29న దేశీయ అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. గత 2-3 నెలలుగా విపరీతంగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్ళీ 10 రోజులు భారీగా పతనమవుతూ వస్తున్నాయి. ఈ 10 రోజుల్లో బంగారం సుమారు 12,000 తగ్గింది. వెండి దాదాపు 42,000 దిగొచ్చింది. ఇవాళ దేశీయంగా మళ్ళీ బంగారం ధర భారీగా పడిపోయింది. 22 క్యారెట్ల గోల్డ్ హైదరాబాద్లో 2,250 తగ్గడంతో ప్రస్తుతం తులం 1,10,750కి చేరింది. 24 క్యారెట్ల బంగారం కూడా ఇవాళ 2,460 తగ్గగా 10 గ్రాములకు 1,20,820కి చేరింది. బంగారానికి మించి వెండి ధర పతనమైంది. అక్టోబర్ 17న హైదరాబాద్లో కిలో వెండి 2.07 లక్షల వద్ద ఉండగా ఇవాళ 1.65 లక్షలకు చేరింది. ఈ ఒక్కరోజే 5,000 పతనమైంది. ఇక ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందన్న అంచనాల నడుమ బంగారం ధర అక్కడ మళ్లీ పెరుగుతోంది. గత కొన్ని సెషన్లుగా రోజుకు ఔన్స్ బంగారం ధర $100 చొప్పున తగ్గగా ఇవాళ మళ్లీ $50 వరకు పుంజుకుంది. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు ఇప్పుడు $3,970 స్థాయిలో ఉండగా వెండి ధర 47.58 వద్ద ట్రేడ్ అవుతోంది.